అందరికీ నమస్తే. నా పేరు రాజు. తమిళనాడులోని మదురై జిల్లా కోర్టు ఒక సంచలన తీర్పయితే ఇచ్చింది. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష వేస్తూ సెన్సేషనల్ తీర్పయితే వెలువరించింది. సో, తండ్రి, కొడుకులు ఇద్దరు వాళ్ళ ఇద్దరి లాకప్ డెత్‌కు పోలీసులు కారణమని జెప్పేసి కోర్టు నిర్ధారించింది. దానికి సంబంధించే ఏప్రిల్ 6, 2026 రోజున సెన్సేషనల్ తీర్పయితే ఇచ్చింది. పోలీసులకు 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. సో, విషయం గనక జూస్తే 2020 జూన్ 19న తమిళనాడులోని జయరాజు, అతని కుమారుడు బెనిక్ ఇద్దరు గూడా మొబైల్ షాప్స్ అయితే రన్ చేస్తా ఉంటారు. సో, దేశవ్యాప్తంగా అప్పుడు కరోనా మనకైతే చాలా ఉంది. సో, నిబంధనలు ఉన్నాయన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కఠినంగా ఉన్నాయి. సో, ఆ టైంలో వాళ్ళు మొబైల్ షాప్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా షాప్ మూసివేయలేదనే ఉద్దేశంతోని పోలీసులను వాళ్ళిద్దరి పైన కేసు నమోదు చేసి, శాతంకులం పోలీస్ స్టేషన్‌లో వాళ్ళ పైన కేసయితే నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కయితే తీసుకెళ్లారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులే కొట్టి చంపారని జెప్పేసి పోలీసుల పైన కేసు పెట్టారు. సో, అది కాస్త మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఆ కేసును సీబీఐ అయితే స్వీకరించింది. సీబీఐ స్వీకరించి మొత్తానికి 6 సంవత్సరాల తర్వాత అంటే 2020లో జరిగితే ఈ సంఘటన 6 సంవత్సరాల తర్వాత నిన్న అంటే ఏప్రిల్ 6వ తారీఖున 9 మంది పోలీసులకు ఉరిశిక్ష ఖరారు చేసిర్రు. అంటే ఎవరైతే వాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకులున్నారు. అంటే జయరాజు, బెనిక్ వాళ్ళిద్దరు కూడా ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేయకున్నా వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేసినందుకు గాను ఆ పోలీసుల పైన మొత్తానికి కేసు పెట్టి వాళ్ళకు ఉరిశిక్ష అయితే వేసింది కోర్టు. సో, ఈ తీర్పుతోని దేశవ్యాప్తంగా ఒక అలజడైతే రేగిందనమాట. అంటే చట్టం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి చట్టం అందరికీ సమానము. ఉన్నోడికొక చట్టం, లేనోడికొక చట్టం, పోలీసులకొక చట్టం, కామన్ పీపుల్‌కొక చట్టం అనేది ఉండదు అని జెప్పేసి ఈ కోర్టు తీర్పు ద్వారా ఒక సందేశం అయితే ఇచ్చిరనమాట. ఇక్కడ విషయం ఏంటంటే జయరాజ్, అతని కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళేం పెద్ద క్రైమ్ జేయలేదు. వాళ్ళు క్రైమ్ చేయలేదని ఆల్రెడీ కోర్టు గూడా తీర్పిచ్చేసింది. ఏం జేసిర్రు వాళ్ళు? పోలీసులు జేసిన ఆరోపణలేంది అనంటే మొబైల్ షాప్ అంటే వాళ్ళు మొబైల్ షాప్స్ నడుపుకుంటూ ఉంటారు. ఆ షాపు ఏదైతే షాప్ ఉంటదో నిబంధనలకు విరుద్ధంగా టైం అయిపోయినా అంటే అప్పుడు లాక్‌డౌన్ టైం ఉండే గదా! లాక్‌డౌన్ పీరియడ్ ఆ టైంలో టైం అయిపోయినా గాని షాప్ నిర్వహిస్తున్నారన్న ఉద్దేశం ఆరోపణల మీద పోలీసులైతే అరెస్ట్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దేశంలో ఎంతో మంది తప్పులు చేస్తా ఉంటారు. ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తా ఉంటారు. వాళ్ళందరికీ గూడా చట్టపరంగా శిక్షలు అమలవుతా ఉంటాయి. అంటే కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఉంటారు. లేదంటే గనక ఇంకా చట్టం ప్రకారం తీసుకెళ్తారు. వీళ్ళు చేసిన తప్పేంటి? ఒకవేళ గనక వీళ్ళు తప్పు చేయలేదని ఆల్రెడీ కోర్టు నిర్ధారించింది. కానీ వీళ్ళపైన ఉన్న ఆరోపణ ఏంటి అనంటే, షాప్ ఏదైతే ఉందో ఆ షాపు టైం అయిపోయినా గాని షాప్ క్లోజ్ చేయలేదు. సో, ఈ ఆరోపణల మీద పోలీసులైతే తీసుకెళ్ళి వీళ్ళను చిత్రహింసలు పెడితే చివరికి న్యాయం బ్రతికే ఉంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనే విధంగా నిన్న ఇచ్చిన తీర్పే దీనికి నిదర్శనం అని చెప్పొచ్చు. నిజంగా ఈ కోర్టు తీర్పు విన్న తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అంటే చట్టానికి ఎవరైతే కోర్టు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాజిటివ్ కామెంట్ అయితే చేస్తా ఉన్నారు. సో, దీనిపైన మీ అభిప్రాయాన్ని గూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.